శ్రీ గురుభ్యో నమః. కామరూప దేశంలో భీమరూప నామముతో అవతరించినటువంటి పరమేశ్వరుని యొక్క చరిత్రను చెప్పమని శౌనకాది మహామునులు సూతుని అడగగా సూత మహాముని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. పూర్వము సహ్యపర్వతము మీద భీముడు అనేటువంటి ఒక పరాక్రమవంతుడైనటువంటి రాక్షసుడు ఉండేవాడు. అతని తల్లి పేరు కర్కటి. ఆమెకు కుంభకర్ణుడి వలన ఈ భీముడు అనేటువంటి రాక్షసుడు జన్మించడం జరిగినది. ఒకానొక రోజున ఆ భీముడు తన తల్లిని తన తండ్రి గారు ఎవరు, తన వృత్తాంతం ఏమిటని చెప్పమని అడగగా అప్పుడు కర్కటి ఈ విధంగా చెప్పినదట. నాయనా, నీ తండ్రి పేరు కుంభకర్ణుడు. అతడు శ్రీరాముని చేత సంహరింపబడడం జరిగినది. నా తల్లిదండ్రుల పేర్లు కర్కరుడు, పుష్కరుడు. వారిద్దరూ కూడా ఒకానొక రోజున సుతీక్ష్ణ మహర్షిని ఆహారముగా చేసుకోవాలని వెళుతూ ఉంటే ఆ సుతీక్ష్ణ మహర్షి తపశ్శక్తి చేత భస్మము చేయబడ్డారు. నా భర్త పేరు విరాధుడు. అతడు కూడా శ్రీరామచంద్రుని వల్ల అరణ్యంలో సంహరింపబడ్డాడు. ఇలా తల్లిదండ్రులను భర్తను కోల్పోయి ఏకాంతనై దుఃఖిస్తూ సహ్యపర్వతము మీద ఉన్నటువంటి నన్ను ఒకానొక రోజున రావణాసురుడి తమ్ముడైనటువంటి కుంభకర్ణుడు చెరపట్టి నీ యొక్క జన్మకు కారకుడు అవ్వడం జరిగినది. ఆ తర్వాత అతను నన్ను వదిలివేసి లంకకు వెళ్ళిపోయినాడు. తర్వాత నీవు జన్మించినావు అని ఆ యొక్క కర్కటి తన వృత్తాంతమును చెబితే, శ్రీమన్నారాయణుడి వల్లే తన యొక్క తల్లికి ఈ దుస్థితి కలిగిందని, తన భర్తను తల్లిదండ్రులను కోల్పోయిందని, చివరికి తన తండ్రిని కూడా ఆ యొక్క శ్రీమన్నారాయణుడే సంహరించాడు అని తెలుసుకున్నటువంటి ఆ యొక్క భీముడు ఎలాగైనా సరే అతడిని ఓడించాలి అని గొప్ప తపస్సు చేసినాడు. 1000 సంవత్సరముల పాటు బ్రహ్మగారిని ఉద్దేశించి తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షమైతే ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. నాకు ఈ లోకంలోనే సాటి లేనటువంటి బలము కావాలి అని ఆ భీముడు కోరుకున్నాడు. బ్రహ్మగారు తదాస్తు అని వరమునివ్వడం జరిగినది. ఆ తపో ప్రభావముతో భీముడు తల్లి దగ్గరికి వచ్చి తన యొక్క వరములను వివరించి తల్లిగారి యొక్క ఆశీర్వాదం తీసుకుని దేవలోకం మీద దండెత్తడం జరిగినది. దేవలోకం మీద దండెత్తి ఆ యొక్క ఇంద్రుని పదవిని లాక్కొని స్వర్గాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు. ఆ తర్వాత భూమి మీద దండెత్తి కామరూప దేశం మీద యుద్ధము ప్రకటించినాడు. ఆ సమయంలో కామరూప దేశాన్ని సుదక్షణుడు అనేటువంటి రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ సుదక్షణుడు గొప్ప శివభక్తుడు. ఆ యొక్క సుదక్షణుడి మీద ఈ భీముడు యుద్ధం ప్రకటించినాడు. ఇద్దరి మధ్య ఆ సుదక్షణుడికి భీముడికి మధ్య ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో సుదక్షణుడు ఓడిపోయి ఈ భీముడికి బందీగా దొరకడం జరిగినది. ఆ సుదక్షణుడి కాళ్ళకు సంకెళ్ళు వేసి భీముడు ఒక రహస్య ప్రదేశంలో బంధించడం జరిగినది. ఎంత బందీగా ఉన్నా కూడా ఆ సుదక్షణుడు శివపూజను వదలలేదు. అక్కడ ఉన్నటువంటి మట్టితో పార్థివలింగమును తయారు చేసుకొని మనసులో గంగను స్మరణము చేస్తూ అంతఃశుద్ధిని పొందుతూ అనవరతంగా శివధ్యానము చేస్తూ ఉన్నాడు. అది నచ్చనటువంటి భీముడు నీవు శివపూజను ఆపు అని ఎంత చెప్పినా కూడా ఆ సుదక్షణుడు అతని భార్య అయినటువంటి ఇద్దరూ కూడా శివపూజను ఆపలేదు. దాంతో కుపితుడైనటువంటి ఆ భీముడు సుదక్షణుడు పూజిస్తున్నటువంటి ఆ శివలింగాన్ని తన ఖడ్గంతో ఛేదించబోయాడు. అందులో నుంచి పరమేశ్వరుడు ఉత్పన్నమై ఆ యొక్క భీముణ్ణి తన యొక్క సైన్యాన్ని భస్మీపటలము చేయడం జరిగినది. సుదక్షణుడు ఎంతో ఆనందించిన వాడై పరమేశ్వరుణ్ణి పలు విధములుగా స్తుతించి స్వామి నీవు ఇక్కడే శాశ్వతంగా నివాసం ఉండు అని కోరుకోవడం జరిగినది. దాంతో తన భక్తుడి యొక్క కోరిక మేరకు పరమేశ్వరుడు భీమేశ్వరుడు అనేటువంటి నామంతో ఇక్కడే నివాసం ఉండడం జరిగినది. పరమేశ్వరుడు రాక్షసుల యొక్క కృత్యము కారణంగా జన్మించాను కనుక నన్ను భీమేశ్వరుడు అని పిలుస్తాడని, నన్ను రాక్షసులు కూడా పూజిస్తాడని, రాక్షసులు కూడా నేను పూజ్యున్నవుతానని పరమేశ్వరుడు వరమునివ్వడం జరిగినది. ఆ తర్వాత కాలంలో భలేరావు లకడహోరా అనేటువంటి ఒక కట్టెలు కొట్టేటువంటి మనిషి ఉండేవాడు. ఒకరోజు అతడు కట్టెలు కొడుతూ ఉండగా ఆ గొడ్డలి నేలకు తాకినది. ఆ తాకిన చోట రక్తము అనేది ధారలుగా ప్రవహిస్తూ ఉన్నదట. ఆ సమయంలో ఒక ఆవు వచ్చి పాలను దారగా అక్కడ పొదుగు నుండి పాలు కారుతూ ఉంటే ఆ రక్తము అనేది కారణం ఆగిపోయింది, రక్త ప్రవాహం ఆగిపోయింది. అప్పుడు అక్కడే శివుడు జ్యోతిర్లింగ రూపంలో వెలిసినాడు అని మరొక కథను చెప్పుతూ ఉంటారంటే ఈ విధంగా తన యొక్క శక్తిని అక్కడ నిక్షిప్తం చేస్తున్నాడు. ఆ గొడ్డలి ద్వారా ఆ శక్తిని బయటకు లోకంలోకి ప్రకటన చేయడం జరిగినది. ఆ తర్వాత గిరిజన నాయకుడైనటువంటి బిల్లు ఇక్కడ జ్యోతిర్లింగాన్ని కనుగొని ఆ లింగానికి మొట్టమొదటిగా దేవాలయాన్ని నిర్మించడం జరిగినది అని మనకు చరిత్ర ద్వారా తెలపడం జరుగుతుంది, స్థల పురాణం ద్వారా తెలపడం జరుగుతుంది. ఈ విధంగా జ్యోతిర్లింగము అనేది ఒక రాక్షసుడి యొక్క కృత్యము ద్వారా ఆవిర్భవించడం జరిగినది. పార్థివలింగాన్ని పూజిస్తే అంతటి శక్తి ఉంటుందండి. దేవతల యొక్క కోరిక మేరకు పరమేశ్వరుడి ఆ పార్థివలింగంలో ఉండి ఆ భీమాసురుడు అనేటువంటి రాక్షసుని అంతమొందించడం జరిగినది. దేవతలు ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తారు, ఎవరు కూడా జయించలేరనమాట. చివరికి నారాయణుడు కూడా జయించలేకపోతే అందరూ వెళ్ళి ప్రార్థిస్తారు, ఇక ఇతన్ని జయించడం మా వల్ల కాదు, నీవే జయించాలి అంటే సుదక్షణుడు నా భక్తుడు, అతను అనుగ్రహించడానికి ఆ రూపంగా నేను ఆ పార్థివలింగంలో ప్రకటితమై ఈ లోకాలను రక్షిస్తానని పరమేశ్వరుడు చెప్పడం జరుగుతుంది. కాబట్టి పార్థివలింగ ఆరాధన చేస్తే సమస్తము కూడా మనకు లభిస్తాయి.
దాదాపుగా మనం పరిశీలన చేస్తూ ఉంటే ఇప్పటివరకు వచ్చినటువంటి 6 జ్యోతిర్లింగాలలో అనేక జ్యోతిర్లింగాలు పార్థివలింగ పూజ వల్లనే వచ్చాయి కాబట్టి పార్థివలింగ పూజను ఎవరైనా చేయవచ్చు. కాస్త మట్టిని తీసుకొచ్చుకొని ఓం నమః శివాయ అని గాని, శివాయ నమః అని గాని అభిషేకం చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. ఈ భీమేశ్వర లింగమును దర్శించినట్లయితే సమస్త దుఃఖములు కూడా తొలగిపోతాయి. సప్త జన్మలలో 7 జన్మలలో చేసినటువంటి పాపములు తొలగిపోతాయి. స్మరణ మాత్రం చేతనే తొలగిపోతాయి అని మనకు తెలుస్తూ ఉన్నది. భూత ప్రేత ఆది పిశాచ బాధలు కూడా ఈ యొక్క జ్యోతిర్లింగ దర్శనం చేత తొలగిపోతాయని ప్రతీతిగా ఉన్నది కాబట్టి ఆ భీమేశ్వర అనుగ్రహంతో సకల శుభాలు కలగాలని మనసారా ప్రార్థిస్తూ శ్రీమాత్రే నమః. స్వస్తి. ఇంతటితో ద్వాదశ జ్యోతిర్లింగ మహిమలలో 6 లింగములు పూర్తయ్యాయి. మిగిలిన 6 లింగములను రెండవ భాగంగా మళ్ళీ మాఘమాసంలో చెప్పుకున్నాము. ఈ భాగం మొదటి భాగంగా ఇంతటితో పూర్తయినది. అందరికీ ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. స్వస్తి.